జై భీమ్. నా పేరు బొంకూరి కైలాసం, ఎస్సీ మాదిగ. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశము, మాదిగ ముసుగులో కొంతమంది దళితులు చలామణి అవుతుండ్రు. వాళ్ళ మీదనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అందరి మీద కాదు, అది కొందరి మీదనే. ఎందుకంటే ఈరోజు మనం తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నామంటే ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భిక్షతోటి, కానీ అది మర్చిపోయి దాన్ని మనం బతకడానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది. కనుక ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ముందుకు రాక తప్పది. ఎందుకంటే దళితుల్ని ఒక బీసీ ఏమనలేని పరిస్థితి. కనుక దళితుడే విమర్శించుకొని అనుకొని ఇలా తప్పులున్నా కానీ సరి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. ఈరోజు దళితుల అందరికీ కూడా మనందరం ఒకటై ఒక మంచి తోవలు నడవాల్సిన బాధ్యత ఉన్నది. అది కొందరు మాత్రము పక్కతో పడుతుండ్రు. అది జరగకుండా చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. ఇది కొంతమందిని ఉద్దేశించే ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. గోదావరికని 22/2017 రోజున అక్కడ అంబేద్కర్ కమ్యూనిటీ భవనం స్థలాన్ని లీజుకి ఇవ్వడం జరిగింది. పవన్ లావోటి, ఆనంద్ లావోటి, గోపాల్ లావోటి గార్ల భూమికి అంబేద్కర్ భవనం స్థలాన్ని లీజుకు ఇవ్వడానికి ఒప్పందం కుదిరించుకున్నారు. ఒప్పందం కుదిరించుకున్న వారు ఎవరు? బొంకూరి మధు, మైస రాజేశం, ఇంకా కొందరు. దాంట్లో 19 మంది ఉన్నారు. కానీ ఆ 19 మంది మరి ఎవరో మనకు తెలియదు. కానీ దీని వెనుక ఏం జరిగిందంటే అప్పుడు 17లో 15 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇంకా కొంచెం ముందుకెళ్తే దీన్ని తీసుకోవడానికి 50 లక్షల రూపాయలు ఒప్పందం. 50 లక్షలకు గాను 30 లక్షల రూపాయలు ముందు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ షెడ్డు వేయడానికి కూడా 4,85,000 రూపాయలు షెడ్డుకు కూడా వీళ్ళే ఖర్చు పెట్టడం జరిగింది. అంబేద్కర్ జయంతి వస్తుంది అని అన్న కానీ 1,00,000 రూపాయలు కూడా వీళ్ళే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ వసూలు చేసిండ్రు అని నేను అనను. వాళ్ళు కూడా ఏదో ఒక ఆశపడే రేపు స్థలం వస్తుంది, మేము ఏదో ఒకటి రాడు సిమెంటు ఏదో ఒకటి పెట్టుకుంటామని వాళ్ళ ఆశ వద్దే ఈ 35 లక్షల చిల్లర రూపాయలు బొంకూరి మధు ఆ కమిటీకి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అంబేద్కర్ భవనం అంటే ఒకరిద్దరిది కాదు, మాదిగ జాతి అందరిది. దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కూడా అందరు కలిసి వస్తారు. అయినా కానీ మనదే అనుకుందాం. కానీ ఆ భూమి పూజ చేసేంత వరకు కూడా కొంతమంది దళితులకు అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఆ లావోటి అనే వ్యక్తులు వచ్చి ఆ రోజు భూమి పూజ చేయగా కొంతమంది దళితులు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే అప్పుడు ఇక్కడ మేము లీజుకు తీసుకోవడం జరిగింది, దీనికి మేము 30 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మేము అని అంటే కొంతమంది దళితులు, న్యాయంగా తిరిగే దళితులు వాళ్ళు దాన్ని ఖండిస్తే అప్పుడు ఆ భూమి పూజ అనేది ఆపడం జరిగినాక మరి ఏందయ్యా బొంకూరి మధు గారు, మరి మీ కమిటీ ఏంది, మరి డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు, మరి మాకెందుకు చెప్పలేదు అని అనడంతో అప్పుడు ఏం చేసారు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోమని బొంకూరి మధు గారు వాళ్ళకు సహకరించిన వాళ్ళు అనడం జరిగింది. ఆ సంఘంలో ఉన్న వాళ్ళు కొంతమంది పోయి అప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చినాక తర్వాత ఏంటిది, ఆయన ఒక దళితుడు, ఒక రిపోర్టరు, ఈ పేర్లు చెప్పుకుంటూ గోదావరి గనిలో చలామణి అవుతుంది. కనుక పోలీసులు కూడా వాళ్ళు పెద్దగా దాని మీద దృష్టి పెట్టలేదు. ఎందుకంటే దళితులు కానీ అంటే దళితులు అని అంటే మనకెందుకు భయపడుతుండ్రు, మనం ఏమన్నంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతాం కాబట్టి కొంతమంది ముందుకు రారు. ఇప్పుడు వాళ్ళు 2017లో కేసు పెడితే ఇప్పుడు
17 నుంచి 21, 22 వరకు కూడా వాళ్ళు దానికి సంబంధించిన ఫైల్ దానికి ఏం సమాధానం చెప్పకపోతే ఈ భూమి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వీళ్ళ ఈ బొంకూరి మధును అడగడం జరిగింది. మరి మా భూమి తీసుకున్నారు కదా, భూమి ఇస్తానన్నారు, వాళ్ళ పైసలు తీసుకున్నారు, మరి ఏదో ఒకటి మాట భూమి మా డబ్బులన్నీ ఇవ్వండి అంటే ఒక 20 మందిని తీసుకొని ఈ లాహోటి అనే మార్వాడి వ్యక్తి దగ్గరికి దాడికి వెళ్ళడం జరిగింది. బొంకూరి మధు ఆటోలు వేసుకొని పనులు వేసుకొని వాళ్ళు భయభ్రాంతులకు గురై అప్పుడు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ కోర్టులో ఈ 19, 18 మందికి కూడా వీళ్ళ మీద అందరి మీద కూడా కోర్టు నుంచి నోటీసులు పంపించడం జరిగింది. 420 కేసులు నమోదైనవి. ఇవన్నీ ఇట్లా పెట్టుకొని ఇప్పటికైనా కానీ వాళ్లకు డబ్బులు ఇవ్వకపోగా దళితుల పేర్లు చెప్పుకుంటూ అంబేద్కర్ విగ్రహాలు పెడతామని, అంబేద్కర్ అవార్డులు ఇప్పిస్తామని, అంబేద్కర్ కమ్యూనిటీ భవనాలు కట్టిస్తామని ఈ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం వాళ్ళు తిరగడం జరుగుతుంది. ఈ 17, 21 కేసు అయినా కానీ పోలీసు వాళ్ళు కూడా దాని మీద పట్టించుకుంటలేరు కాబట్టి వీళ్ళు కూడా ఈ మార్వాడి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా నాకు లెటర్ ఇవ్వడం జరిగింది. కైలాసం గారు, మీరు కొంచెం న్యాయంగా ఉన్నారని మాకు తెలిసింది, మీ దగ్గర మేము వచ్చినాము, మాకు కొంచెం సహకరించి ఉన్నారంటే వాళ్ళు లెటర్ తీసుకొని మేము దీనికి ముందుకు వచ్చినాము. అంతేగాని మేమేదో మీరు చేసిన చీటింగ్కు మీ చీటింగ్లకు వెళ్ళి మేము బాగా మంచుకుంటాం కానీ రాలేదు. కాబట్టి ఖచ్చితంగా పోలీసు వారు అందరూ కూడా ఎంతోమంది లక్షలాది మంది దళితులు ఉన్నారు కాబట్టి 1-2 దళితులు తప్పులు చేస్తే ఇది అందరికీ రుద్దకుండా ఉండాలంటే ఖచ్చితంగా దీనికి బాధ్యులైన బొంకూరి మధు, మైసా రాజేశం గారిని ఖచ్చితంగా తప్పకుండా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తూ ఈ లావోటి అనే వ్యక్తులకు వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇవ్వాలి, వడ్డీతో సహా. లేకుంటే దీన్ని పెద్దంతున రాస్తోరొక చేయడానికి కూడా మేము సిద్ధమవుతాము. కనుక మాదిగా దళిత పేర్లు చెప్పుకుంటూ